అమ్మాయి ఏమవుతుందంటే బాదం పప్పు అమ్ముతుంది. ఏ పప్పు అమ్ముతుంది? బాదం పప్పు అమ్ముతుంది. ఈ అమ్మాయి బాదం పప్పు అమ్మటానికి ఒక ముసలాయన వెళ్ళి, ఏందమ్మా నీ బాదం పప్పు స్పెషల్ ఏంటి అంటే, జ్ఞాపక శక్తి పెరిగింది సార్ అని చెప్పింది. బాదం పప్పు తాలూకా లాభాలు ఉన్నాయిగా. ఈ మధ్య చెరుకు రసాలలో కూడా చెరుకు రసం తాగితే లాభాలు ఏంటో చెప్పి పెట్టుకుంటున్నారు. పెట్టుకోవట్లేదు. తర్వాత చికెన్ తింటే ఏ లాభాలు కూడా చికెన్ షాప్ లో కూడా పెడుతున్నారు. జ్యూస్ తాగితే ఏ లాభాలు అనేది జ్యూస్ షాప్ వాళ్ళు పెడుతున్నారు. లాస్ట్ కి అల్లం టీ బెల్లం టీ కూడా పెట్టుకున్నారు ఈ తాగితే లాభం అని. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా బాదం పప్పు గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. మరి నీ జ్ఞాపక శక్తి పెరిగిద్దని మాకు ఎలా తెలిసిద్దమ్మా అంది. తాత నేను నీకు 2 క్వశ్చన్లు అడుగుతాను అంది. తాత నేను క్వశ్చన్లు అడుగుతా, నీ జ్ఞాపక శక్తి వచ్చిందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను ఏం అడిగిందంటే, ఆ ముసలాయన్ని 1 కేజీ బియ్యంలో ఎన్ని గింజలు ఉంటాయి అని అడిగింది. చెప్పండి సార్ చెప్పలేరు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే 2 బాదం పప్పు తిని తాత అని ఇచ్చేసి, ఆయన బాగా నవ్వులాడు, గసా 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 నవ్వులాడు. తాత ఇప్పుడు చూడు ఆ డజన్కి ఎన్ని అరటికాయలు అంది. ఏంటి సార్ డజన్కి? చూసావా తాత 2 తింటే అంత జ్ఞానం పెరిగింది.